మొత్తం ఒక 20 కిలోలు ఉంటుందేమో అండి. ఫస్ట్ కొంచెం హెవీ ఉంది. ఇదిగోండి ఇండియాలో బెస్ట్ ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదండి, కొంచెం నీరసంగానే ఉంది. బట్ అయినా కానీ శ్రీలంక అయితే వెళ్ళిపోతున్నాను. ఎయిర్పోర్ట్లో ఫుడ్ తినాలంటే ఫుడ్ తినడం కంటే బయటే కడుపు నిండా ఇప్పుడు ఈ డ్రోన్ ఏదైతే ఉందో ఈ చెక్-ఇన్ అంటే మనం చెక్-ఇన్ బ్యాగేజ్లో పెట్టుకో. హలో, దిస్ ఫర్ యూ. ఓకే బాయ్. ఏంటి అసలు ఎంత అదృష్టం పట్టుకో, కార్డు బాడీ ఏంటో ఈ రోగం ఏంటో ఇప్పుడు దాకా ఎయిర్పోర్ట్లో చూడలా, ఆఖరికి సింగపూర్లో కూడా చూడలా. ఈ బయటికి వచ్చేసాం. వెల్కమ్ టు శ్రీలంక. ఇండియా వచ్చి నెల రోజుల పైనే అవుతుందండి. నా ప్రయాణం అయితే మొదలైంది శ్రీలంకకి. రావణాసురుడు సీతను అపహరించిన ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను. ఈ ప్రయాణంలో నేను వెళ్ళబోయే దారిలో ఎలా వెళ్తున్నాను, అక్కడికి చేరుకునే వరకు వీడియో ఉంటుంది. నేనైతే ఒక పెద్ద బ్యాగ్ అయితే ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే నాది ఒక చిన్న బ్యాగ్ ఉంది కదా, నా ఈ చిన్న బ్యాగ్ ఏదైతే ఉందో ఇది సరిపోదండి మనకి బ్యాక్ ప్యాకింగ్కి. మనకి సరిపడినవన్నీ కూడా దీంట్లో క్యారీ చేయలేము. అందుకని ఒక 80 లీటర్స్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇది 40 లీటర్స్ బ్యాగ్, ఇది 80 లీటర్స్ బ్యాగ్. ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నా కదండి, బెంగళూరు నుంచి ఈ బ్యాగ్ అయితే నేను గుంటూరుకి పంపించాలి భద్రంగా. ఎందుకంటే దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఉన్నాయి అన్నమాట నాకు సంబంధించి. నాకైతే ఈ కెమెరా ఇచ్చారు కదండి, మీకు గుర్తుండే ఉంటారు నా రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి. ఆ సార్ పేరు దుర్గాకాంత్ సార్ అన్నమాట. ఆ సార్ వాళ్ళు ఏంటంటే ఒక యాప్ అయితే లాంచ్ చేశారు. లాంచ్ చేసి కూడా 1 year అవుతుంది. నాకు కలిసినప్పుడల్లా చెప్తూ ఉంటారు, ఇట్లా బ్రింగ్ యాప్ ఉంది రా, కొంచెం మన వీడియోలో చూపించండి అని చెప్పి. కానీ కుదరలో అప్పుడు సార్ రుణం తీర్చుకునే టైం దగ్గర పడింది. ఆ బ్రింగ్ యాప్ ఏంటంటే నాకు ఈ టైంలో మంచిగా యూజ్ అవుతుందండి. ఆ బ్రింగ్ యాప్ యూజ్ ఏంటంటే మనం ఒక ఐటము అంటే ఇప్పుడు నేను ఫర్ సపోజు ఇండియా నుంచి థాయిలాండ్ వెళ్తున్నాను, ఆ బ్రింగ్ యాప్లో అప్డేట్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఫ్లైట్లో చెక్-ఇన్ లగేజ్ ఉంటుంది కదా, ఒక 30 kilos ఇస్తారు నాకు. నేను 10 kilosే క్యారీ చేస్తున్నాను, మిగతా 20 kilos ఖాళీ ఉంటుంది. ఆ బ్రింగ్ యాప్లో ఇట్లా ఖాళీ ఉందని చెప్పి పోస్ట్ చేసాం అనుకోండి, ఎవరికైనా అవసరం అయితే థాయిలాండ్లో ఉన్న వాళ్ళకి ఆ 20 kilos ద్వారా మనం తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట బ్రింగ్ యాప్లో. ఈ బ్యాగ్ ఇప్పుడు బెంగళూరు నుంచి గుంటూరు పంపించాలి కాబట్టి ఇక్కడ బెంగళూరులో ఒక అతను బెంగళూరు నుంచి గుంటూరు వెళ్తున్నాడండి. అతను కూడా బ్రింగ్ యాప్లో అప్డేట్ చేశారనమాట. అతను మన తెలుగు అతనే, అతనికి నేను తెలుసు అంట. ఇక్కడికైతే వచ్చారు. అతనికి బ్యాగ్ ఇచ్చేస్తే నాకు గుంటూరులో మా ఇంటి దగ్గర వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తారనమాట. లేదంటే గుంటూరులో ఏదైనా ప్లేస్కి, అంటే ఇప్పుడు నేను అతనికి తెలుసు ఒక యూట్యూబర్ కాబట్టి అతను ఏంటంటే తీసుకెళ్ళి ఇంటి దగ్గరే ఇస్తా అన్నాడు. లేదు అంటే ఒక ప్లేస్ అండి, ఏదైనా కానీ ఒక ట్రాన్స్పోర్టేషన్ అయితే దీంట్లో చేసుకోవచ్చు మన తెలుగు అతను అయితేనే. మరి దీనివల్ల అతనికి ఉపయోగం ఏంటంటే కిలోకి గాను 150 రూపాయలు ఇస్తున్నాం. బ్యాగ్ వెయిట్ 4 కిలోలు అంటే 600 రూపాయలు. ఈ బ్యాగ్ సేఫ్గా మన ఇంటికి రీచ్ అయిన తర్వాత అతనికి క్యూఆర్ పేమెంట్ కానీ క్యాష్ కానీ పే చేసేయచ్చు. ఇదైతే బాగుందండి. ఒకవేళ మీకు ఏమైనా ఇట్లాంటి అవసరాలు ఏమైనా ఉన్నప్పుడు ఈ యాప్ అయితే యూజ్ చేసుకోండి. యాప్ పేరు వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తున్నాను. సో ఆ స్పెల్లింగ్తో మీరు ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ డౌన్లోడ్ చేస్తే వస్తుంది. సో ఇంకా మనం వెళ్ళిపోదాం. థ్యాంక్స్ అన్న, జాగ్రత్త. థ్యాంక్ యూ బ్రో. పేరేం పేరు? మధు. ఓకే ఓకే. బ్యాగ్ చూసారా ఎంత భారీగా ఉందో, గట్టిగా ఉంటుందండి. ఒక 20 కిలోలు ఉంటుందేమో మరి అండి. ఫస్ట్ కొంచెం హెవీ ఉంది, బట్ నడవంగా అలవాటు అయిపోయింది ఎవరికైనా. ఫస్ట్లో అంతే ఉంటుంది, పర్లేదు. బ్యాక్ ప్యాకింగ్ ఈ బ్యాగ్ వేసుకొనే నేను కొన్ని దేశాలు అయితే తిరగబోతున్నాను. ఇంకా సైకిల్ అంటారా, దానికి ఏంటంటే ఒక స్టోరీ ఉందిలే, సైకిల్ ఎందుకు ఆపేసాను ప్రస్తుతానికని మీకు తర్వాత చెప్తాను. అన్ని కష్టాలన్నీ మనకే వచ్చినాయి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి క్యాబ్, మనం ఉన్న బెంగళూరులో నేనున్న లొకేషన్ బ్రూక్ ఫీల్డ్ అంటారండి. ఈ బ్రూక్ ఫీల్డ్ నుంచి క్యాబ్ అంటే కారు బుక్ చేసుకొని వెళ్ళాం అనుకోండి, 800 రూపాయలు ఉంది. యూబర్ కానీ ర్యాపిడో కానివ్వండి. అదే నేను ఇక్కడ నుంచి టిన్ ఫ్యాక్టరీ అని ఒక ఏరియా ఉందండి బెంగళూరులో, అక్కడికి వెళ్ళానంటే అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ బస్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి టిన్ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి ర్యాపిడోలో ఒక 100 రూపాయలు చూపిస్తుంది బైక్ పైన. అదే ఆటో అనుకోండి 200 రూపాయలు చూపిస్తుంది. బైక్ అయితే బుక్ చేశాను ఇక్కడ నుంచి. ఆ బైక్ రాగానే బైక్ ఎక్కేసి టిన్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్దాం. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ బస్ ఎక్కి వెళ్దామండి. క్యాబే బుక్ చేసుకొని వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు నేను ఒక బడ్జెట్ ట్రావెలర్ కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్లోనే చేయాలి. రూపాయి మిగిలిన రూపాయితో ఇంకా ఏదో ఒకటి కవర్ చేయొచ్చు, లేదా కడుపు నిండా తినొచ్చు, ప్లేసులు కవర్ చేసుకోవచ్చు. ఓపిక ఉంది కదా, వెళ్దాం. ర్యాపిడో అయితే బుక్ చేసాం. 4710 OTP. ఈ రోజులు ఇదిగోండి ఈ బిల్డింగ్లోనే మనం స్టే చేసింది. పైన అన్నయ్యనైతే వీడియోలో వద్దన్నారు, ఇంక వెళ్ళిపోవాలి. ఇక్కడ హెల్మెట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు వీళ్ళు. థ్యాంక్ యూ. హిందీ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి. నేనేం చెప్తానంటే అండి, ఇలా ర్యాపిడోలు మనం బస్సులు మారి వెళ్ళేది
ఒకళ్ళకైతే ఓకే. అదే ఎక్కువ మంది ఒక 2-3 ఉంటే కనుక డైరెక్ట్గా బెంగళూరు నుంచి క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళడం బెటర్ అంటాను. నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదండి, ఇంకా జలుబు దగ్గు ఉంది, కొంచెం నీరసంగానే ఉంది. బట్ అయినా కానీ శ్రీలంక అయితే వెళ్ళిపోతున్నాను. మామూలుగా అయితే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుందండి బెంగళూరులో, లక్కీగా ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది ఇప్పుడు. ఇది ఫీనిక్స్ మాల్ అండి, చాలా పెద్దది బెంగళూరులో. ఇట్లాంటివన్నీ ఒక 50 ఉంటాయేమో నాకు తెలిసి సుమారుగా. మెట్రో స్టేషను టాప్ పైన ఆ విధంగా ఉంటుంది. బెంగళూరులో కూడా కేబుల్ బ్రిడ్జ్ అయితే ఉందండి. ఇక్కడైతే పెద్ద మెట్రోలే కడుతున్నారు కదా. ఇక్కడ బస్సులు అవి చూశారు కదా అన్నా. ఎయిర్పోర్ట్కి ఇదేనా? ఎయిర్పోర్ట్ బస్సా? బస్ స్టాప్ KA8 ఓకే అన్న, బస్ స్టాప్. థ్యాంక్స్ అన్న. అంతే అండి, అడుగుతా ఉంటే చెప్తారు KIA8 అంట. వేర్ బస్ జానా? యా ఏం బస్ ఏంది వెళ్ళిపోతుంది, ఆగట్లా? ఆగిందా? ఆగిందిలే అండి. KA8. యా స్టాప్. హౌ మచ్ సార్ టికెట్? ఓకే. ర్యాపిడో అతనైతే చాలా ఫాస్ట్గా తీసుకొచ్చేసాడు. బస్సు టికెట్ వచ్చేసి 280 రూపాయలు అండి. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ టర్మినల్ 1కి వెళ్ళిద్దంట. ఇక్కడ బస్సు లోపల అయితే ఇలా ఉందండి మొత్తం కూడా. ఇక వెళ్తా సిటీ వ్యూవింగ్ అయితే చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను కరెక్ట్గా ఇక్కడికి ఎంత 2 గంటల 17 నిమిషాలకు వచ్చానండి. నాకు గూగుల్లో టైం ఏం చూపించిందో తెలుసా? 2 గంటల 26 నిమిషాలకి చూపించింది బస్సు. అంటే నేను గూగుల్ టైం ఫాలో అయ్యి కరెక్ట్గా 2 గంటల 26కి వస్తే ఈ బస్సు ఉండేది కదా, వెళ్ళిపోయేది. దీన్ని బట్టి ఏంటంటే మనం ఒక 20 నిమిషాల ముందులే ఉండాలి ఇక్కడ. టైం అయితే అంత కరెక్ట్గా లేదండి. సేమ్ హైటెక్ బస్సులు అండి, తలుపులు ఓపెన్ అవుతున్నాయి, దిగేస్తున్నారు, మళ్ళీ ఎక్కేస్తున్నారు. బాగుంది బస్ సర్వీసు. కాకపోతే విదేశాలకి ఇక్కడికి నేను గమనించింది ఏంటంటే అక్కడ బస్సులు కొంచెం నీట్గా ఉంటాయండి. ఇక్కడ కొంచెం చూసుకోండి మీరు, అంత నీట్గా లేదు, మురికిగా ఉంది. మన దేశంలో జనాభా ఎక్కువ ఉండడం కారణంగా అధికంగా ఎక్కువ మంది వాడుతూ ఉంటారు కాబట్టి ఇలా జరుగుతుంది. వేరే దేశాల్లో జనాభా తక్కువ కాబట్టి సో ఈ విధంగా ఉండదు, అంతే. సో ఇప్పుడు ఎలాగో వెళ్ళేదారిలో మీకు వీసా గురించి చెప్తానండి. శ్రీలంక వీసాకి మనం ఎటువంటి డబ్బులు పే చేసే పని లేదు, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి శ్రీలంక ETA అని కొట్టారనుకోండి, చాలా వెబ్సైట్లు కనపడుతున్నాయండి. నేనైతే 2వ వెబ్సైట్లోకి వెళ్తున్నాను. మీకు చాలా ఫేక్ వెబ్సైట్లు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నానంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అదైతే ఇస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కింద ఓకే ప్రెస్ చేస్తే ఇట్లా వస్తుంది కదా, పైన ఇంగ్లీష్ పైన సెలెక్ట్ చేసుకోవాలండి. తర్వాత పక్కన హోమ్ పక్కన అప్లై మీద సెలెక్ట్ చేసామనుకోండి ఒక వెబ్సైట్లోకి వెళ్తుంది. మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత అగ్రీ మీద క్లిక్ చేసామంటే ఇంకొక వెబ్సైట్లో తీసుకెళ్తుంది అది. ఆ తర్వాత వచ్చేసి పైన అప్లై ఫర్ ఇండివిజువల్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళాలండి. ఎందుకంటే మనం ఒకళ్ళం వెళ్తున్నాం కదా టూరిస్టర్లు, మనం అట్లా అప్లై చేసుకుంటున్నట్టు. ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్ వచ్చినాయి చూస్తున్నారు కదా, మన పాస్పోర్ట్లో ఉన్న నేము, మన సిటీ, ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అండి. మన పాస్పోర్ట్లో ఉన్న డీటెయిల్సే ఉంటాయండి మ్యాక్సిమం. మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ నెంబరు, అలాగే మన ఫోన్ నెంబర్లు, మన అడ్రస్సు, మనం వెళ్ళే ఫ్లైట్ నెంబరు, అలాగే మనం అక్కడ శ్రీలంకలో ఉండే లోకల్ అడ్రస్ అండి. అంటే హోటల్ బుక్ చేసుకుంటాం కదా అక్కడికి వెళ్ళి ఉండడానికి, ఆ హోటల్ అడ్రస్ ఇచ్చేసి ఇంకా కిందకి వెళ్ళి డన్ అగ్రీ కొట్టేసామంటే నాకైతే ఒక 5 నిమిషాల్లో మెయిల్కి ఇలా వచ్చిందనమాట, ETA అని. శ్రీలంక అంటే నేను దాంట్లో మెయిల్ ఐడి ఇస్తా కదా, ఆ మెయిల్ ఐడికి అయితే శ్రీలంక ఇమిగ్రేషన్ నుంచి నాకు ఇట్లా అయితే వచ్చిందండి. ఇంకా ఇది మనం అక్కడ ఇమిగ్రేషన్లో చూపించామనుకోండి, మన పాస్పోర్ట్లో స్టాంప్ వేసేసి పంపిస్తారంట. సో ఇంకా చూద్దాం ముందు ఏం జరిగిద్దో. ప్రాసెస్ అయితే ఇది చాలా ఈజీ అండి, నేనే చేసుకున్నాను అనమాట. అదిగోండి నా బ్యాగ్ అయితే అక్కడ పెట్టేశాను అనమాట, అడ్డు లేకుండా. కళ్యాణ్ నగర్ అంటే ఇది హెబ్బాలా అంటండి ఏరియా పేరు. ఇక్కడ కూడా మెట్రో లైన్ అయితే వేస్తున్నారు, కానీ టైం పట్టిద్దండి. అంటే ఇక్కడ నుంచి ఇంకా ఎయిర్పోర్ట్ కనెక్షన్ కూడా వస్తుందంట రాబోయే రోజుల్లో. బస్ జర్నీ చాలా ప్రశాంతంగా ఉందండి. సో ఇది ఎక్స్ప్రెస్ హైవేలా ఉంది, అది కూడా మెట్రో అని చెప్పా కదా, ఎయిర్పోర్ట్ కనెక్టింగ్ చేస్తున్నారు. అది కనుక అయ్యిందనుకోండి ఎయిర్పోర్ట్కి, ఇప్పుడు 2 గంటలు కదా బస్సు, గంటలోనే వెళ్ళిపోవచ్చు. మన హైదరాబాద్లో కూడా కనెక్షన్ పడిద్దని అన్నారు, పడితే బాగుండు. ఛత్రపతి శివాజీ అనుకుంటా, అమ్మ మామూలుగా లేదు బొమ్మ మాత్రం.
ఎయిర్పోర్ట్ దగ్గరలోకి వచ్చినట్టున్నాం అండి. మొత్తం అసలు కానీ అర్థమైపోతుంది థీము. ఇదేనా అండర్ పాసా? ఇది టెర్మినల్ 1. ఇంక ఇక్కడే ఎక్కడో ఆగిద్దండి బస్సు. అయితే దిగానండి. వాళ్ళని అడిగితే ఇదిగోండి ఈ బస్సు టెర్మినల్ 2కి వెళ్ళిపోయిద్దని చెప్పారు. ఇక్కడ నుంచి ఫ్రీ అన్నారు బస్సు. మరి చూడాలి ఫ్రీయో లోపలికి వెళ్తే డబ్బులు తీసుకుంటారో. అంతా కన్నడ భాషలో ఉందిగా. సార్ టెర్మినల్ 2 గోయింగ్ దిస్ వన్. ఓకే గ్రీన్ కలర్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గ్రీన్ కలర్ వెళ్ళిద్దంట టెర్మినల్ 2. డ్రైవర్ లేరు. టెర్మినల్ 2. ఓకే ఎనీ టికెట్ రిక్వైర్డ్ ఆర్ ఫ్రీ? ఫ్రీ. ఓకే థ్యాంక్ యూ. ఫ్రీగా వెళ్ళిద్దంట. ఒకరికైతే కనుక ఈ బస్సే, 2-3 ఉంటే కనుక క్యాబ్ బుక్ చేసుకోవడం బెటర్ అనమాట. ఈ బస్ నెంబర్ KA57 F2268. ఇదే ఫ్రీ అనమాట షటిల్ టెర్మినల్ 1 నుంచి 2కి. అలాగే టెర్మినల్ 2 నుంచి 1కి కూడా ఇదే అయ్యి ఉంటుంది. ఇంకా ఒక యాంగిల్లో సింగపూర్ గుర్తుగా వస్తుంది. బ్రిడ్జిలు ఇట్లా మొక్కలు అన్నీ చూస్తుంటే సింగపూర్ ఎయిర్పోర్ట్లో కూడా ఇలాగే ఉంటాయండి. సేమ్ సింగపూర్లో ఉన్నట్లే ఉంది. సేమ్ అండి. నాకు ఎక్కడ కూడా తేడా అనిపించి ఇట్లా మొత్తం. టెర్మినల్ 2 ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్ అండి మన ఇండియాలోనే ద బెస్ట్ ఎయిర్పోర్ట్ అంట. చాలా బాగుంటుంది అంట లోపల. ఇక్కడ మొత్తం చూసుకొని వెళ్ళిపోవడం బోర్డులు. ఎస్కలేటర్ అండ్ స్టేర్స్ టు టెర్మినల్ 2 పైకి వెళ్ళాలి. టెర్మినల్ 2 రైట్ సైడ్. ఇక్కడ చెక్ ఇన్. మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఫారెక్స్ కార్డు ఉంది కాబట్టి శ్రీలంక వెళ్ళంగానే అక్కడ ATMలో డబ్బులు తీసుకుందాం. ఇదిగోండి మనం వెళ్ళాల్సింది డిపాచర్స్. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి డిపాచర్స్ అన్న ఉండేకెళ్ళనే వెళ్ళాలి మనం. లోపల ఇంక ఎయిర్పోర్ట్ ఈ విధంగా ఉంది. ఇంకా అటు లోపలికి వెళ్తే ఇంకా ఉంటుంది. ఇంటర్నేషనల్స్ ఏవైతే ఉంటాయో అవి గేట్ నెంబర్ 3లో కూడా వెళ్ళమన్నారండి. అంటే మన హైదరాబాద్లో కూడా ఇంతే వెళ్తాం కదా. మన హైదరాబాద్లో బయట ఈ విధంగా అయితే ఉండదు, మామూలుగా ఉంటుంది రోడ్స్. ఇంకా డైరెక్ట్ గేట్ 1, 2, 3 అట్లాగా. ఇదిగోండి ఇండియాలో బెస్ట్ ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. లోపల చూసారు ఎలా ఉందో మొత్తం. అసలు టైల్స్ కథ మామూలుగా లేదుగా. ఇంకోటి అండి, మన గేట్ నెంబర్ 3లో గుండా వచ్చేటట్టయితే మన ఫ్లైట్ టికెట్, మన పాస్పోర్టు మొత్తం చూస్తేనే పంపిస్తున్నారనమాట. మామూలుగా ఫ్లైట్ టికెట్ అంటే ఇప్పుడు ఏముంది, డమ్మీ టికెట్లని బయట చేస్తున్నారు. ఆ డమ్మీ టికెట్ అయినా చూపించి వస్తామని చెప్పి, సార్ మీకు మెయిల్కి వస్తుంది కదండి, ఆ మెయిల్కి వచ్చిన టికెట్ అయితే మాకు చూపించండి అన్నారు మెయిల్ ఓపెన్ చేసి. సో మెయిల్ ఓపెన్ చేసి అయితే చూపించాను. సో మరి అట్లా ఉంది. ఒకవేళ మనం ఏజెంట్ ద్వారా బుక్ చేసుకుంటే అప్పుడేంటి పరిస్థితి? ఏమో వదిలేస్తారు కావాలా. ఈ ఎయిర్పోర్ట్లో అటు సైడ్ వెళ్తే డొమెస్టిక్ అంటండి, ఇటు సైడ్ వెళ్తే ఇంటర్నేషనల్స్. అంటే రెండూ ఒకే ఎయిర్పోర్ట్లో ఉన్నాయి. అసలు చాలా నీట్గా ఉందండి సర్వీసు. ఆ మిషన్ దగ్గరికి వెళ్తే ఆ వైట్ యూనిఫామ్ వేసుకుని ఆయన వచ్చి మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా సార్ అని అడుగుతున్నాడు. ఎంత కష్టపడుతుందో చిన్నపిల్ల. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు, మన ఫ్లైట్ వరకు తీసుకెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది సర్వీస్. నాకు బండి టికెట్ కాస్ట్లోనే చెక్ ఇన్ లగేజ్ కూడా ఇచ్చేసారు. అంటే ఈ బ్యాగ్ నేను చెక్ ఇన్ లగేజ్ అంటే అక్కడ ఇచ్చేసేయచ్చు. గుర్తుపెట్టుకోండి, చాలామంది మనం ఫ్లైట్లోకి తీసుకెళ్లేదని చెక్ ఇన్ అంటారు, దాన్ని చెక్ ఇన్ అనరు. మన ఫ్లైట్లో ఒక చిన్న బ్యాగ్, ఇప్పుడు దీంట్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ మొత్తం కూడా ఒక చిన్న బ్యాగ్లో పెట్టుకుంటాను, దాన్ని ఫ్లైట్లోకి తీసుకెళ్తాను. దాన్ని క్యాబిన్ బ్యాగ్ అంటారు. అది వచ్చేసి 8 కిలోల వరకు లిమిట్ ఉంటుందండి. మనం ఇంకా హెవీ లగేజెస్, పెద్ద పెద్ద బ్యాగ్లు ఏవైతే ఉంటాయో వాటిని చెక్ ఇన్లో వేస్తాం, వాటిని చెక్ ఇన్ లగేజ్ అంటారు. ఇప్పుడు చెక్ ఇన్లో అయితే ఇచ్చేద్దాం. ఒకసారి వెయిట్ అయితే చెక్ చేస్తున్నాను. అరే 17 కిలోలు దగ్గర. ఇదే నాకు ఇంత వెయిట్ అనిపించిందా? నా ఎలక్ట్రానిక్స్ అన్నీ సపరేట్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ ఎలా ఉండదు కదా. ఇప్పుడు ఈ డ్రోన్ ఏదైతే ఉందో ఇవి చెక్ ఇన్ అంటే మనం చెక్ ఇన్ బ్యాగేజ్లో పెట్టుకొని క్యాబిన్ బ్యాగేజ్లో మనం బ్యాటరీ ఒకటికి తీసుకెళ్ళాలన్నమాట. బ్యాటరీ రిమూవ్ చేశాను, మొత్తం నీట్గా సర్దుకొని ఇది ఇచ్చేసామంటే మనకు తలకాయ నొప్పి వదిలిపోయింది. సెట్. ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్స్ మన అన్నీ కూడా తీసుకెళ్ళిపోదాం. ఏది గ్రీన్ కలర్ బ్యాగ్లో మొబైల్ మొత్తం
బ్యాటరీకి సంబంధించిన ఐటమ్ ఏది కూడా ఈ బ్యాగ్లో ఉండకూడదండి, మొత్తం తీసుకెళ్ళిపోవాలి. ఆఖరికి వాళ్ళైతే ఛార్జర్లు కూడా తీసుకెళ్ళాలంటున్నారు, బట్ ఛార్జర్లు అయితే అవసరం లేదు. ఇంతకుముందు అయితే నేను పెట్టేశాను, బట్ ఏముందిలే 1-2 ఛార్జర్లకే దీంట్లో పెట్టేసుకుందాం. ఇదిగోండి మన పాస్పోర్టు, డాక్యుమెంట్లు అంటే పేపర్లు అండి, జిరాక్స్లు జస్ట్ పెట్టుకున్నాం సేఫ్ సైడ్కి, అవసరం లేదు వీటితో పని ఏం లేదు. ఎలక్ట్రానిక్స్ మొత్తం ఇవన్నీ బ్యాగ్లో పెట్టుకొని ఈ బ్యాగ్ వరకు చెక్ఇన్లో వేసేద్దాం. ఇంకా నేను పెద్ద బ్యాగ్ అయితే పెట్టేసాము, మొత్తం జిప్పులు అవన్నీ వేసేసి, కాకపోతే తాళాలు ఏమి వేయాల. మొత్తం 11 ట్రై వేసారా, 11.3 గ్రాములు. బ్యాగ్కి అయితే ఒక ట్యాగ్ వేస్తారనమాట వాళ్ళు. అదే ట్యాగు మనకి ఇప్పుడు బోర్డింగ్ పాస్ అని ఒకటి ఇస్తారండి, మెయిన్ ఆ బోర్డింగ్ పాసే. వన్స్ ఆ బోర్డింగ్ పాస్ ఇచ్చిన తర్వాత మనకి పాస్పోర్ట్లో స్టాంప్ ఒకటి వేస్తారండి, చూపిస్తాలే మొత్తం మీకు. బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చారండి, ఇదిగోండి. ఎప్పుడైనా ఓవర్ సైజ్ లగేజ్ ఉంటే ఏం చేయాలంటే, అదే మన సైకిల్ ఇట్లా తెచ్చుకుంటే, ఇప్పుడు సైకిల్ లేదులే, ఇక్కడ ఓవర్ సైజ్ బ్యాగేజ్ కౌంటర్ దగ్గరికి వచ్చి ఇవ్వాలి. ఏది మన బోర్డింగ్ పాస్ అక్కడ తీసుకొని రావాలి. ఇక్కడ కూడా డొమెస్టిక్ డిపాచర్స్ అంటేనేమో లోకల్గా అండి, ఇండియాలో తిరిగేది. ఇంటర్నేషనల్ అయితే అక్కడ ఉంది. ఇంటర్నేషనల్ డిపాచర్స్ దీంట్లోకి అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు. ఇది మన బోర్డింగ్ పాస్ ఎక్కడ పెడితే ఓపెన్ అయిపోయిందంట. సిస్టమ్ మాత్రం అదిరిపోయింది. ఏంటి ఓపెన్ కావట్లా? ఓపెన్ అయిందా? సెంటర్ ఓకే, యా ఓపెన్ అయిపోయింది. వచ్చి చాలా బాగుంది సిస్టమ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ డిపాచర్స్ లోపలికి రాగానే మీకు దూరంగా కనపడే సిస్టమ్స్ అవన్నీ ఉన్నాయి కదా, అదే ఇండియన్ ఇమిగ్రేషను. దాంట్లోకి వెళ్ళగానే అడిగారండి నన్ను ఏ పర్పస్ మీద వెళ్తున్నారని. నేనైతే హాలిడే అని చెప్పాను. అంటే సెలవులకి అక్కడికి వెళ్ళి ప్లేసులు చూడడానికి అని అర్థం. మీరు కూడా అలాగే చెప్పేసేయచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా నా పాస్పోర్ట్లో దేశం దాటి వెళ్తున్నా కదా, ఎగ్జిట్ స్టాంప్ అయితే వేసారండి. ఈ విధంగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత చెకింగ్ అండి, బెంగళూరులో చేసినట్టు ఇప్పటి వరకు ఎక్కడా కూడా చెకింగ్ చేయలేదు. నా బ్యాగులు మొత్తం చెక్ చేసేసుకొని ఇంకా పంపించేశారనమాట. మన ప్లాట్ఫాము ఏ నెంబర్ దగ్గర ఆగిద్ది ఏంటనే దీంట్లో చూసుకోవచ్చు అండి. డిపాచర్స్ ఇన్ఫర్మేషన్ మన ఫ్లైట్ నెంబర్ అంతా 1183 కదా పడుతుందా. 6C కొలంబో, అంటే శ్రీలంక క్యాపిటల్ కొలంబో. C2లో ఉందంటే అండి, C2కి వెళ్ళాలి ఇప్పుడు మనం చూసుకొని. బయట నుంచి చూసి చిన్నదనుకున్నా కానీ లోపలికి వస్తే ఏంది ఎంత ఉంది. నిజంగా మనం కాదండి, వీళ్ళు ఫారినర్స్ వస్తే చూసి చూసి వస్తారేమో ఈ ఎయిర్పోర్టు. అబ్బా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇవి మొత్తం డ్యూటీ ఫ్రీ, ఎక్కడికైనా పట్టుకెళ్ళాలంటే పట్టుకెళ్ళిపోవచ్చు. బొమ్మేనుగా నిజమేనేనుగా? బొమ్మ ఏనుగేలండి, అసలు అచ్చం నిజమైన ఏనుగులాగే పెట్టారు. పోతే ఇమిగ్రేషన్లో ఆవిడ స్టాంప్ వేసే ముందర మీరు ఏ పర్పస్ మీద వెళ్తున్నారని నేను అడిగింది. ఆవిడ అట్లా అడిగినప్పుడు మనం తడబడ్డాం అనుకోండి, వెనక్కి పంపించే అవకాశాలు ఉంటాయి. కాన్ఫిడెంట్గా నేను హాలిడేకి వెళ్తున్నానని చెప్పాలి. ఐఎమ్ గోయింగ్ టు హాలిడే. హాలిడే అంటే సెలవులు తీసుకొని ఎంజాయ్ చేయడానికి వెళ్తాను అక్కడికి, అంతే. ఇప్పుడు బెంగళూరులో లాంజ్ ఉంటుంది కదండి, ఆ లాంజ్కి కూడా వెళ్దాము. ఇదిగోండి లాంజ్. వీళ్ళకి కార్డు చూపించేస్తే ఇప్పుడు మనల్ని పంపించేస్తారు ఫ్రీ లాంజ్. మన దగ్గర ఎన్ని కార్డులు ఉన్నా ఒకటి కూడా సపోర్ట్ చేయలేదండి. నియో కార్డు అయితే లాంజ్ వస్తుంది అన్నారు, మరి ఎందుకు రాలేదో ఏంటో. ఇదిగోండి ఇది ఈ రెండోది వచ్చేసి నియో అనమాట. సో అవకాశం లేదు, బయట నుంచి చూసేయడమే. ఇంకా మేబీ ఈ లాంజ్ ఉన్నోళ్ళ కోసమే అనుకుంటా. అసలు ఈ లాంజ్ అంటే ఏంటంటే లోపల అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, బఫెట్, అలాగే మందు కూడా ఇస్తారండి. అలాగే మన ఫ్లైట్ ఒక 4-5 గంటలు లేట్ ఉందనుకోండి, లోపల మంచిగా సోఫా లాంటివి ఉంటే రెస్ట్ తీసేసుకొని మన ఫ్లైట్ టైంకి వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా బెస్ట్ ఉంటుంది. ఇంకంతే, మన కార్డులు సపోర్ట్ చేయట్లే ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్లో, ఇంక వెళ్ళిపోవడమే ముందలకి. అబ్బా బెంగళూరు ఎయిర్పోర్ట్ సూపర్ అండి. ఇక్కడ చూసారా రోబో రిలాక్సేషను, మన బోర్డింగ్ పాస్ ఇస్తే 20 నిమిషాల పాటు ఫ్రీ అంట. చాలా బాగుంది, మంచిగా మసాజ్ చేస్తుంది కావాలా. ఆహా, ఈ ఫ్రీగా ఇస్తున్నారంటే మామూలు విషయం కాదు ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు దాకా ఏ ఎయిర్పోర్ట్లో చూడలా, ఆఖరికి సింగపూర్లో కూడా చూడలా ఈ ఫెసిలిటీ. ఇక్కడ ఉంది, బాగుంది. అబ్బా మంచి ప్రెషరు. ఇంకా వస్తే కనుక బెంగళూరు మిస్ అవ్వమాకండి. ఇంటర్నేషనల్ డిపాచర్స్లో అయితే ఉంది ఇది. మనకి తెలిస్తే కనుక మనమే సెట్ చేసుకోవచ్చు దీంట్లో మోడ్లు. 20 నిమిషాలు అంటే ఇంకా బాగుంటుంది. వీళ్ళు ఏంటంటే ఇది ఒకటి ఇచ్చారు మనకి డిస్ప్లే. నేనేం చేశానంటే మోడ్లు మారుస్తూ వచ్చా. ఇదేంటంటే మోడ్ మార్చిన ప్రతిసారి రీసెట్ అయిద్దంట. 3 మోడ్లు మార్చా. ఏది అది 8 నిమిషాలు 8 నిమిషాలు ఉన్నప్పుడు తెలియక ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 40 నిమిషాలు అయితే ఉన్నానండి. ఇది మామూలుగా 20 నిమిషాల. పాపం అతను కూడా మంచోడు కాబట్టి ఏమన్నా తర్వాత చెప్పాడు అనమాట, ఇట్లాగా అది మీరు రీసెట్ ఏదైనా మోడ్ మార్చారంటే మళ్ళీ రీసెట్ అయ్యి మొదటి నుంచి స్టార్ట్ అయ్యిద్దని. సో మంచి రిలాక్సేషను. నైస్ బ్రదర్, వెరీ నైస్. ఫుడ్ వేర్ ఐ గెట్ చీప్? బాంబే పెసరీస్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. పక్కన ఇక్కడ ఫుడ్ చీప్ అంట.
మన ఫ్లైట్లో ఫుడ్ ఏమేమరుగా. ఇంకా ఫ్లైట్ బయలుదేరడానికి 1 గంటన్నర టైం ఉంది. ఈ టైం లోపల వెళ్ళి తినేసి వచ్చేద్దాం. మా రెస్టారెంట్ చూస్తే ఒక రేంజ్లో ఉంది ఇది. నేను చెప్పేది ఏంటంటే 780 రూపాయలు అంట. 800 వేసుకోండి. ఎయిర్పోర్ట్లో ఫుడ్ తినాలంటే ఫుడ్ తినడం కంటే బయటే కడుపు నిండా తిని రావడం బెటరు. ఏంటండి బాబు, నేను తప్పు చేశాను. ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడు దాంట్లో అడిగింది క్లియర్గా, మీకు ఫ్లైట్లో ఫుడ్ కావాలా 500 రూపాయలని. అదే యాడ్ చేసుకొని ఉంటే పోయేదేమో. నేను 500 కదా అని ఆలోచించా. ఇప్పుడేమో కడుపు కాలుతుంది. ఇక్కడికి వస్తే ఎక్కడికి వెళ్ళినా రేట్లు ఎక్కువ. అమ్మ చికెన్ టిక్కా మసాలా అంట, దాంతోపాటు నాన్ వస్తుందంట. మళ్ళీ వాటర్ బాటిల్ సపరేట్ తీసుకోవాలి ఇక్కడ. ఇదిగోండి హ్యాండ్ వాష్. ఇక్కడ వాటర్ లేవంట, వెట్ టిష్యూలు ఇచ్చారు. అంటే దీంతో తుడుచుకోవడం, ఇంకా తుడుచుకొని తినేయడమే. అమ్మో, ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్తో మామూలు విషయం కాదండి బాబు. అంటే ఇంకా జెమ్స్ ఏమైనా ఉన్నా పోతాయి కావాలి దీంతో తుడుచుకుంటే. ఏంటంటే ఇక్కడ ప్లేట్లు కూడా చూడండి, ప్లేట్లు ఇచ్చారు, స్పూన్లు ఇచ్చారు. అంటే ఇంక దీంట్లో తినేయడం కావాలా. ఓ నైస్ భయ్యా, పానీ ఫ్రీ హే ఇదర్. ఓకే ధన్యవాద్ బాయ్. పానీ అయితే ఉచితమే అంట. ఏదైతే అదైంది, చేత్తోనే తినేస్తా. బయటికి వెళ్ళి చేయి కడుక్కుంటా అవసరం అయితే. 1 2 3 బటర్ నాన్కి ఇదే కడుపు నిండిద్దే. అబ్బా వేడిగా ఉందా. బాగా నెయ్యి వేసినట్టున్నారు. అవును, నేను పంచదార తిన్ను. ఇదేం తీయంగా ఉంది. పంచదారే కలిసి ఉండిద్ది అంటారా? పంచదార ఫ్లేవరా? చికెన్ అయితే ఫ్రెష్గానే ఉన్నాయి. బాగుందండి. డబ్బులు పెట్టిన వరకు క్వాలిటీ ఉంది. కానీ ఇంతంత పెట్టి మనం ట్రావెలింగ్ చేయాలంటే కనుక కష్టం. కడుపు కాలుతుంది, తినాలి కాబట్టి తింటున్నాం. ఎందుకంటే తినకపోతే మనం వీడియో తీయలేము, ఏం చేయలేము. ఈసారి నుంచి ఫ్లైట్లోనే పెట్టేసుకుంటాం. మన బ్రెయిన్లు చాలా చిన్నవి అండి. ఇప్పుడు దాకా ఇంత ఖర్చు పెట్టి తిన్నా కదా, ఈ వాటర్ తాగుతుంటే అదొక తెలియని ఆనందం. ఫ్రీ వాటర్. మ్యూజియం ఆర్ట్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంట. చూద్దాం అది కూడా. ఎంత దూరం వచ్చాక. ఇదిగోండి, ఇవన్నీ హ్యాండ్ మేడ్ అనుకుంటా, అందుకే రేట్లు ఎక్కువ. ఇది 24,000. ఓ 2,400 అంటే స్టార్టింగ్. అది మొత్తం ఇది ఎంత అబ్బాయి రేటు? 24,500 అంటే ఇది నంది బొమ్మ. మనది వచ్చే C2 అండి. ఇది చూసుకుంటూ వస్తే ఇటు వెళ్ళాలి. ఇంకా ఇది ఆటోమేటిక్ డోర్ కావాలా. ఓపెన్ అయిద్దా అవుదా? అమ్మయ్య అయిందిలే. ఇది మనం స్పీడ్గా నడవడానికి ఉపయోగపడుద్ది అనమాట. నడవచ్చు, నుంచోవచ్చు కావాలంటే. ఇదిగోండి, అసలు ఏమైనా ఉందా ఇది? ఎయిర్పోర్ట్ చిన్నదైతే కాదు, చాలా పెద్దది ఎయిర్పోర్ట్. ఇదిగోండి మొత్తం ఇంకా మన C2 దగ్గరికి అయితే వచ్చేసాము. ఫ్లైట్లు, రోడ్లు అసలు ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. ఎక్కడ కూడా డస్ట్ కనపట్ల. బెంగళూరు ఎయిర్పోర్ట్ మాత్రం అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నా ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ ఒక ఇండియాలో ఇలాంటి ఎయిర్పోర్టు చాలా ఇన్స్పిరేషన్ అండి బాబు. బెంగళూరు చాలా ఎయిర్పోర్ట్లకి. రన్వే కూడా చాలా పెద్దది. ఇక్కడ 7:30కి ఎక్కుతాం కదండి ఫ్లైట్. అక్కడ 9ంటికి ల్యాండ్ అవుతాము. ఆ టైంకి అక్కడ బస్సులు ఉంటాయో ఉండవు. అక్కడికి వెళ్ళి చూద్దాంలే ట్రాన్స్పోర్టేషన్. ఇంకా మన బోర్డింగ్ పాస్ ఇక్కడ స్కాన్ చేసుకొని వెళ్ళిపోవడమే మనంతట మనం. అబ్బో, అండ్ బొక్కలోకుండా వెళ్ళిపోవడమే. వెనక్కి కనపడితే విమానం లోపలికి వెళ్తున్నాం అనమాట. ఒక 10-15 సార్లు ప్రతి చోట చెక్కింగ్ అండి. చెక్ చేసే లోపలికి పంపిస్తారు. ఇదిగోండి ఫ్లైట్ లోపల ఇలా ఉంటుంది మొత్తం. బ్యాగులన్నీ ఇటు సైడ్ పెట్టేసుకుంటారు. మనం తెచ్చుకునే క్యాబిన్ బ్యాగులన్నీ కూడా పెట్టేసుకొని ఫ్లైట్ బయలుదేరేటప్పుడు క్లోజ్ చేస్తారు మళ్ళీ. ఇదిగోండి మనకు వచ్చేసి ఇదిగోండి కాలు జాపుకోవడానికి మంచి స్పేస్. అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఇచ్చారు. ఏమైనా ప్రమాదం జరిగినా దూకేసి వెళ్ళిపోవచ్చు కదండి. ఇప్పటి వరకు చూసాం కదా జర్నీ మనం ఇక్కడి వరకు. ఇంకా కొలంబో ఎయిర్పోర్ట్లో దిగిన కాండి మర్చిపోయి. శ్రీలంక రాజధాని వచ్చేసి కొలంబో అంటారనమాట. ఆ రాజధానిలో అంటే ఎక్కడైనా మనం ఏ దేశం వెళ్ళినా ఎప్పుడైనా కానీ ఆ రాజధానికి వెళ్తాం. ఎందుకంటే అక్కడే పెద్ద ఎయిర్పోర్టు, మనకి ఫ్లైట్లు కొంచెం చీప్ ఉంటాయి కాబట్టి. అలాగే మనం కొలంబో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం, శ్రీలంకలోని కొలంబో. అక్కడికి వెళ్ళి వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా ఈ లొకేషన్లో ఏమైనా కనపడితే కానీ చూదురు కానీ మధ్య.
ఇదైతే కొలంబో ఎయిర్పోర్ట్ అండి. ఏదో మామూలు బిల్డింగ్లా ఉంది, అది ఎయిర్పోర్ట్లా అనిపించట్లా. చూద్దాం లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో. లోపలికి వచ్చామండి. ఆ వీసా అనే వల్ల ఒకటి కనపడుతుంది కదా, దాన్ని ఫాలో అవుతా వెళ్ళిపోవడమే. ఫస్ట్ నాకు తెలిసి మన ఇమిగ్రేషన్ పాస్పోర్ట్ పైన స్టాంప్ వేసి ఆ తర్వాత మనం వెళ్తాం అనమాట. ఇక్కడ సిమ్ కార్డులు కూడా అమ్ముతున్నారండి. ఇది కాదు, నేను నెట్లో చూసింది, ఏదో చూశాను బ్రాండ్. ఈ బ్రాండ్ కాదు, ఇదిగోండి వీళ్ళ దగ్గర. ఇది ఒక్క బ్రాండే ఉందంట. $10 అంటే $850 25 GB అనమాట. లేదు $20 అయితే అన్లిమిటెడ్ అనమాట, కాల్స్ కానీ ఏమైనా కానీ. ఇంకా ఇది ఒకటే ఉంది. నేను నెట్లో చూసింది అయితే ఇది కాదండి, వేరే సిమ్ కార్డ్ ఏదో ఉంది, మంచిది నెట్వర్క్. ముందు ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని అటు సైడ్ ఉంటుంది కదా, అటు చూద్దాం సిమ్ కార్డు. హడావుడే ఉంది. ఇదిగోండి స్టాంపింగ్ అయితే వేశారు. 4 రోజులు వీసా అనమాట. 27 ఏప్రిల్ లోపల అయితే వెళ్ళిపోవాలి. 4 రోజులు ఇచ్చారు. బట్ ఈ వీడియో ఒక 2 days లేట్గానే రిలీజ్ అయ్యి ఉండేదిలే, ఎందుకంటే ఎడిటింగ్లు మొత్తం గట్రా చేసుకోవాలి కదా. మనకి ఫ్లైట్లోనే వాళ్ళు బ్యాగేజ్ కౌంటర్, అంటే ఇక్కడ నెంబర్లు ఉంటాయి కదా బ్యాగులు తీసుకోవడానికి, ఏ నెంబర్లని చెప్తారు. మన నెంబర్ 2 అని ఫ్లైట్లోనే చివరిలో చెప్పారన్నమాట దిగేటప్పుడు. అదేంటంటే కొంతమంది వినిపించుకోరండి. ఇదిగోండి ఇక్కడ అంతా కూడా మన ఇండియన్ లుక్స్తోనే ఉంటారు, ఎందుకంటే శ్రీలంక అనేది మన పక్కన ఆనుకొని ఉన్న దేశం కదా. ఒకప్పుడు అంతా ఒకటే, తర్వాత విడిపోయినాయి అనుకోండి. ఇదిగోండి పైన ఫస్ట్ శ్రీలంక భాష, దాన్ని ఏమంటారో తెలియదు, ఇంకా తెలుసుకుంటా, నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఆ కింద వచ్చేసి తమిళ్, ఆ కింద ఇంగ్లీష్ అండి. అంటే ఇక్కడ ప్రైమరీ భాష తమిళ్ కూడా. బ్యాగేజ్ కౌంటర్ 2, అదే బెల్ట్ 2 అని ఉంది కదా, మన బ్యాగ్ కూడా వచ్చేసింది సేఫ్గా. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే దీనికి తాళాలు ఏం లేవండి. ఈ ట్రెక్కింగ్ బ్యాగ్ అంటారు, వీటికి తాళాలు వేసినా కానీ తాళాలు వేయడం కుదరదు. అన్నీ ఉన్నాయి కదా. మెయిన్ డ్రోన్ ఉందిలే అండి, ఇదిగోండి డ్రోన్. ఓకే, ఇప్పుడు సిమ్ కార్డ్ ఎక్కడ తీసుకోవాలో చూడాలి. ఇంకా దాటుకొని వచ్చేసామండి మొత్తం కూడా, కస్టమ్స్ కూడా. ఇప్పుడు సిమ్ కార్డ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ సంగతి తెలిసిందే మనకి, ఎయిర్పోర్ట్లో డబల్ త్రిబుల్ ఉంటుంది. ఇక్కడ ఏటీఎం ఎక్కడుందో చూసుకొని మన దగ్గర ఉన్న ఫారెక్స్ కార్డుతో తీసుకోవాలి అమౌంట్, అది బెటరు. సిమ్ కార్డ్ ఎక్కడుందో చూద్దాం ఫస్ట్. థామస్ కుక్ ఇక్కడ కూడా ఉందా? ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి వెళ్ళే పని అయితే మనకు ఖచ్చితంగా నెట్వర్క్ ఉండాలండి. గూగుల్ మ్యాప్స్ కానీ అక్కడ లోకల్ యాప్స్ వాడడానికైనా కానీ, లేకపోతే చాలా ఇబ్బంది. ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి డైలాగ్ అనే కంపెనీ, ఈ శ్రీలంకలోనే బెస్ట్ నెట్వర్క్ అంట. గూగుల్లో కొట్టినా కానీ ఇదే చూపిస్తుంది. ఇక్కడ 3 రకాల సిమ్ కార్డ్స్ అయితే ఉన్నాయండి అవైలబుల్గా. 20 GB, 50 GB, 100 GB. కాల్స్ అయితే అన్లిమిటెడ్గా మాట్లాడుకోవచ్చు. 4 రోజులు వ్యాలిడిటీ అంటండి. మీరు తక్కువ స్టే ఉంటారంటే కనుక 4-5 రోజులు 20 GB ప్లాన్ తీసేసుకోవచ్చు. దాని ఖరీదు 400 పడుతుంది. కన్వర్ట్ చేసి చెప్పేస్తున్నాను మీకు. లేదు మిడిల్ 50 GB కావాలనుకుంటే కనుక అదైతే $700 పడుతుంది, కాల్స్ అన్లిమిటెడ్ అండి. సో లేదు ఇంకా బెటర్ కావాలి, 100 GB కావాలంటే కనుక $900 పడుతుందండి. నేనైతే ఈ $900 దానికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ కార్డులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. నా కార్డుతో పే చేశాను. సిమ్ కార్డ్ అయితే తీసేసుకున్నాం. ఇదిగోండి శ్రీలంకాస్ #1 సిమ్ కార్డ్ అంటే డైలాగు. నేను గూగుల్లో చూసినా ఇదే చూపించింది. సో సిమ్ కార్డ్ తీసేసుకున్నానండి. వాళ్ళు పాస్పోర్ట్ అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నేను బుక్ చేసిన హాస్టల్కి అయితే వెళ్ళాలండి. సిటీ ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ నుంచి క్యాబ్ కూడా బుక్ చేసుకుని వెళ్ళొచ్చండి. 30 కిలోమీటర్లు ఉంటుందంట. బయటికి వచ్చేసాం. వెల్కమ్ టు శ్రీలంక. ఏమీ తెలియదు, అంతా కొత్తగా ఉంది. వెళ్ళిపోవాలి బస్ స్టేషన్కి. ఇదిగోండి ఇది ఎయిర్పోర్ట్ శ్రీలంక. కొత్త కదా, బ్యాగ్ బాగా వెయిట్గా ఉంది. ఈ వెనకమాల ఆటో వాళ్ళు కొంతమంది బస్ స్టేషన్ దగ్గర దింపుతాం నేను 500 శ్రీలంకన్ రూపాయలు ఏమన్నారు అంటే ఎంతో తెలియదు కదా, స్క్రీన్ పైన ఇస్తున్నాను అన్నట్టు. నేను ఏటీఎంలో డబ్బులు తీసుకోవాలండి, మర్చిపోయాను. ఆటో అన్న అయితే కనుక మనకి 56 రూపాయలు చెప్పాడు ఇండియన్ కరెన్సీలో, అంటే 200 శ్రీలంకన్ రూపాయలు చెప్పాడు. ఇక్కడ నుంచి బస్ స్టేషన్ దగ్గర దింపుతా అన్నారు. ఏటీఎం మిషన్ దగ్గర కూడా చూపించి అక్కడ డబ్బులు తీసుకున్న తర్వాత చేస్తా అన్నారు. ఇప్పుడు ఏటీఎం కావాలంటే మళ్ళీ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాలి బయటికి వచ్చేసాక. అందుకని ఆటో తీసేసుకుంటున్నా, ఇంకా లేదంటే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు 1.2 కిలోమీటర్. ఓకేనా? ఎస్ అన్న. కొలంబో బిగ్ ఆర్ స్మాల్ అన్న? బిగ్ వన్. ఓకే అన్న. పుష్ప సినిమా దేకా? పుష్ప సినిమా మూవీ.
పుష్ప ఓ మేరా భాషా హై తెలుగు అల్లు అర్జున్ తెలుగు ఇండియా వాట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు సన్ రైజర్స్ అన్న హైదరాబాద్ హైదరాబాద్ యు లైక్ హైదరాబాద్ తెలుగు 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 టీమ్ ఎస్ అన్న వెరీ గుడ్ వెరీ గుడ్ టీమ్ మన హైదరాబాద్ సన్ రైజర్స్ అంటే ఇష్టం అంట ఆయన ఐపీఎల్ చూస్తున్నారు కొలంబో ఓన్లీ 40 కిలోమీటర్స్ కొలంబో 14 ఓ 40 కిలోమీటర్ ఓకే 40 కిలోమీటర్లు అంటే కొలంబో సిటీ ఇట్లా మనం ఆటో మాట్లాడుకొని వీళ్ళు బస్ స్టాండ్ దగ్గర దింపుతారు కదా అట్లా వెళ్తే చాలా ఉత్తమం అండి ఏటీఎం అన్న ఇప్పుడు పెద్ద సవాల్ ఏంటంటే దీంట్లో డబ్బులు వస్తాయా రావా అనేది ఇప్పుడు దీంట్లో నుంచి డబ్బులు తీస్తానండి చూద్దాం వర్క్ అయితే అవ్వదు నియో గ్లోబల్ కార్డు 20,000 కొట్టాను అంటే 20,000 శ్రీలంకన్ రూపాయలు అయితే కొట్టానండి ఎక్కువ క్యాష్ అవుతుంది మన దగ్గర నైట్ టైము సో ఎక్కువ డబ్బు ఉన్న ఇబ్బందే శ్రీలంకన్ కరెన్సీ 20,000 అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను ఇట్లా ఉందండి కొత్తగా దీని మీద సపరేట్ ఒక వీడియో చేస్తాను సో ఇంకా వెళ్ళిపోదాం నేను మర్చిపోయి వెనక్కి వెళ్ళానండి మన కార్డు దీంట్లోనే ఉండిపోయింది దీంట్లో కార్డు పెట్టానండి నేను డబ్బులు తీసుకొని వెళ్ళిపోయా కదా ఇంకా కార్డు దాంట్లోనే వదిలేసా నేను బయటికి వెళ్ళి వచ్చే లోపల కార్డు అయితే దాంట్లోకి లోపలికి వెళ్ళిపోయింది అంటే లోపల పడిపోయింది ఇంకా సెక్యూరిటీ సిస్టమ్ అలా ఉంది కావాలా మరి కార్డు ఎలా తీసుకోవాలో ఏంటో ఏం అర్థం కావట్లా ఎన్డీబీ బ్యాంక్ అంట ఇది ఎన్డీబీ బ్యాంకు ఆ కార్డు పోయిందండి ఆ కార్డు నాకు స్లిప్ ఒకటి వచ్చింది కదా ఆ స్లిప్ తీసుకొని మళ్ళీ రేపు ఇక్కడికి రావాలా సరిపోయింది ఓకేనా ఓకే ఓకే ఆర్ యూ హ్యాపీ ఓకే బాయ్ బాయ్ ఇదిగోండి ఇదే బస్సు మనం వెళ్ళబోయేది ఈ బస్సు వచ్చేసి 187 నెంబరు ఈ బస్సు వచ్చేసి అంటే అండి 600 రూపాయలు అంటే ఏసీ బస్సు నైట్ టైం మొత్తం 24 గంటలు ఉంటాయంట 10 నిమిషాల్లో బయలుదేరిద్దంట లోపలైతే ఎవరు లేరు నేను ఒక్కడనే ఎందుకంటే అందరూ ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బస్ స్టాండ్ దాకా నడుచుకుంటూ రావాలంటే 1.5 కిలోమీటర్ ఉందండి కష్టం అందుకని ఏంటంటే అందరూ అటు క్యాబులు మాట్లాడుకుని వెళ్ళిపోతారు ఇప్పుడు నా కార్డు పోయింది అది ఎట్లాగో ఏంటో నియో కార్డు కష్టాలన్నీ మనకే వస్తాయండి దీంట్లో వెళ్తే కనుక 600 అంట మామూలు బస్సు అయితే కనుక 200 300 ఉంటుంది అంటున్నారు ఏంటో లెక్కలేం క్లారిటీ లేదు ఎందుకంటే మనం ఒక విదేశీ వాళ్ళం ఇప్పుడు వాళ్ళు ఎంత చెప్తే అంత మనకి రేట్లు కూడా తెలియవు కదా ఇక్కడ ఇదిగోండి బస్సు లోపల ఈ విధంగా ఉందండి ఇప్పుడే అండి కాల్ చేశాను అంటే మొత్తం కనుక్కొని ఇక్కడ బ్రాంచ్ కస్టమర్ కేర్కి అయితే కాల్ చేసి జస్ట్ ఒక చిన్న కంప్లైంట్ రైజ్ చేయండి సార్ నా కోసం అని చెప్తే చేస్తామన్నారు నేను వెళ్ళి అంటే రేపు మార్నింగ్ అదే బ్రాంచ్కి వెళ్ళి తీసుకోవాలంట అంటే ఇప్పుడు నేను వెళ్ళే హాస్టల్ దగ్గరికి వెళ్ళి నేను చెక్ ఇన్ అయ్యి మళ్ళీ రేపు ఇక్కడికి వచ్చి ఆ బ్యాంకు నా పాస్పోర్ట్ తీసుకొని రావాలంట అండి ఇక్కడికి వచ్చి చూపిస్తే వాళ్ళు నాకు ఇస్తారంట నాకేంటి అసలు ఎంత అదృష్టం పట్టుకో ఏ పని కూడా మీరు హడావుడిగా చేయకండి నాకు ఈ శ్రీలంకలో నచ్చిన విషయం ఏంటంటే కార్డు లోపలికి వెళ్ళి బయటికి వచ్చిందండి మళ్ళీ 3 మినిట్స్ అంటే నేను బయటికి వెళ్ళి ఆలోచించుకొని నా కార్డు లోపల ఉందని లోపలికి వచ్చే లోపల వెళ్ళిపోయింది లోపలికి అంటే బ్యాంక్ అంటే ఏటీఎం మిషన్ లోపల పడిపోయింది చాలా మంచి విషయం అండి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బ్యాగ్ ఒకటి ఉంది ఆటో కోసం వెయిటింగ్ డబ్బులు తీసాను మొత్తం కన్ఫ్యూజన్గా ఉంది కదా నాకు కొత్త కదా ఫస్ట్ టైం కదా అన్నీ ఆలోచించడం వల్ల అది మర్చిపోయాను మామూలుగా అయితే కార్డు మర్చిపోవడం ఉండదండి నైట్ టైం కాదండి పగలు అంటే రేపు కార్డు కోసం వస్తాం కదా అప్పుడు చూద్దాం ఇంకా లొకేషన్లో ఎన్ని బస్సులో వస్తా చూసుకుంటాం కొలంబో సిటీలోకి అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి ఇంకా 4 కిలోమీటర్లు ఉంది దగ్గర లొకేషన్ రాగానే హాస్టల్కి నేను దిగేస్తాను అక్కడ పోర్ట్ ఏరియాకి వెళ్ళాలి ఇక్కడ నుంచి 3.2 కిలోమీటర్లు చూస్తుంది నేను ఉండే హాస్టల్ చికెన్ రైట్ ఇది పర్లేదండి జస్ట్ వచ్చేసాను ఇక్కడ ఒకటి కనపడితే ఇక్కడ కూల్ డ్రింక్స్ కూడా మన సైడ్ అమ్మిన బ్రాండ్లే అమ్ముతున్నారండి ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఉందండి జస్ట్ అడిగి ఆటో అవుతుంది ఎంత అని గూగుల్ మ్యాప్ చూపించి 700 చెప్పారు అంటే నేను బస్సులో 30 కిలోమీటర్లు వచ్చాను 30 ఇలా 40 ఉండదు ఆ 30 కిలోమీటర్లకి నాకు 500 నో సార్ ఐ గివ్ 200 200 అంటే వెళ్ళిపోతున్నారు ఓకే 300 ఏముంది నేను అడుగుదాం
ఈ నది ఈ దరి నుంచి ఆ దరికి దాటమే. ఇదేదో బస్ స్టాండ్లో ఉందండి. ఇప్పుడే ఇక్కడ ఒక యాప్ డౌన్లోడ్ చేశానండి. యాప్ పేరు పిక్మీ అనమాట. దాంట్లో కరెక్ట్గా చూపిస్తుంది ప్రైస్. ఆటో బుక్ చేశాను. మనకి ర్యాపిడో యూబర్ ఎలాగో ఇక్కడ పిక్మీ అలాగా PICKME శ్రీలంక అని ఉంటుంది. ఇక్కడికి వస్తే డౌన్లోడ్ చేసుకోండి. నేను గూగుల్లో చూసా, బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు కదా, అది బుక్ చేసుకున్నా. దాంట్లో 250 రూపాయలు చూపించిందండి, శ్రీలంక రూపాయలు. ఇందాక ఆయన 500 అడిగాడు నన్ను, ఆటో అయినా. దీంట్లో 250 రూపాయలు, సగానికి సగం తగ్గింది. ఆటో నెంబర్ 1468 అండి. పేరు నందన్ కుమార అంట. ఎక్కడున్నాడు? ఇదే ఉండింది నాకు తెలిసి. 1468 అవునా కదా? 1468 నందన్ కుమారా. నందన్ కుమారా సార్, లెట్స్ గో. థ్యాంక్ యూ. వెరీ బిగ్ బ్యాగా, పెద్ద బ్యాగ్. అంటే మన ర్యాపిడోలో ఇక్కడ ఓటీపీ ఉండదు. వచ్చామా, ఎక్కించుకున్నా, వెళ్ళిపోయామా. కొత్తగా ఉంది నాకు. ఇదే గ్యాలే ఫేస్ హాస్టల్ నేను బుక్ చేసుకుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అవ్వాలి. హౌ మచ్? 260. ఇదిగోండి 260 శ్రీలంకన్ రూపాయలు పడింది. ఈ హాస్టల్ నాకు 2 రోజులకు గాను 1380 రూపాయలు పడిందండి. నేను బుక్ చేసినప్పుడు 1200 చూపించింది. ఇక్కడికి రాగానే అమాంతరం 180 రూపాయలు పెరిగిపోయింది. సో పర్లేదులేండి, అవసరం మంది కదా. ఈ టైంలో హాస్టల్ చెక్ ఇన్ అయితే అయ్యాము. ఇంకా హాస్టల్ లోపల వచ్చేసి ఈ విధంగా ఉంది. ఒక లాకర్ ఇచ్చారు. బెడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇంకా చూసారు కదండి, అది మొత్తానికి అగోడాలో బుక్ చేసుకున్నాం. చేసేద్దాం. ఇంకా వెళ్ళి స్నానం చేసి నిద్రపోయి రేపు కలుద్దాం. ఒక రోజు తరువాత అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే మార్నింగ్ లేచాం అనమాట. శ్రీలంకలో ఇది నా మొదటి రోజు కింద పరిగణించవచ్చు. నిన్నటి వీడియోనే ఇవాళ కంటిన్యూ అవుతుంది. లేకుండా వెళ్ళి టిఫిన్ చేయాలి, ఆకలేస్తుంది. ఒక ప్లాను ఏం పాడు లేకుండా వెళ్తుంటే ఎంత బాగుంటుందో ఏమీ తెలీదు. ఇది కదా నిజమైన ట్రావెలింగ్ అంటే అనిపిస్తుంది. మెయిన్ రోడ్లోకి వచ్చాను. ఎక్కడ ఫుడ్ దొరికింది ఏంటి? ఇదిగోండి మొత్తం అసలు బిల్డింగ్లు మామూలుగా లేదుగా కథ. బీచ్ ఇక్కడ మనం ఉండే ఏరియా పక్కనే బీచ్ ఉంది. అది పోర్ట్ ఏరియా అనుకుంటా. పర్లేదండి, బ్యాంక్ సర్వీస్ కూడా బాగుంది. ఇప్పుడే కాల్ చేసి మీ కార్డు అయితే కలెక్ట్ చేసుకోండి. ఇంకొకటి, వాళ్ళ కార్డు ఇవ్వాలంటే మనకి ఆ కార్డు పైన మన పేరు ఉండాలంట. మన పేరుండి మన పాస్పోర్ట్ తీసుకెళ్ళిస్తే పాస్పోర్ట్లో ఆ కార్డు పైన ఒకటే పేరు ఉంటే ఇస్తారంట, లేదంటే ఎవరంట. కార్డు పైన పేరు ఉందిలేండి. ఎక్కడ ఫుడ్ తినాలి ఏంటి కథ? ఇక వెళ్ళేదారిలో నాకు వచ్చేసి ఇక్కడ ఒక బండి కనపడిందండి. ఇట్లా రొట్టె ముక్కలు అవన్నీ ఉన్నాయి, వాటర్ బాటిల్. ఇంకా విదేశాలు వెళ్తేనే ఇట్లాంటి బ్రెడ్లు అనుకున్నా. ఇక్కడ శ్రీలంకలో కూడా ఇట్లాంటి బ్రెడ్లే. ఓ ఇండియా, ఎస్ ఇండియా. కడుపు నిండిపోయిందండి. హాయ్ సార్, ఐ కమ్ టు యువర్ ప్లేస్. Thank you very much. But you give me discount Yeah, definitely. for homestay. Yeah. Okay, bye. Okay, bye, sir. Bye. ఆయనకి ఏదో హోమ్ స్టే ఉందంటండి, ఏదో పల్లెటూరులో ఈ శ్రీలంకలో. రమ్మని చెప్తున్నారు. అటు వెళ్ళినప్పుడు ఆయన దగ్గర హోమ్ స్టే అంటే ఒక హాస్టల్ మాదిరిగా అలా ఆయన దగ్గర ఉండి ఆ పల్లెటూరులో వాతావరణం, ఏనుగుల సఫారీ ఏదో ఉందన్నాడు. అది కూడా కుదిరితే కవర్ చేద్దాం. ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం బస్సు పట్టుకొని వెళ్ళిపోవాలి. ఏంటి అసలు ఆగిందా లేదా? జనాలు వస్తున్నారు నా పేరా. ఓహో, ఆవిడ వస్తుంది, బండ్లు ఆపారు, మనం వెళ్ళిపోయాము, బండ్లు వెళ్ళిపోతున్నాం. అంటే ఇక్కడ రూల్స్ పెద్దగా ఫాలో అవ్వట్లేదు అనమాట. లాక్ అయితే ఒకటి తీసుకున్నాను, 200 శ్రీలంకన్ రూపాయలంట. లాక్ అయితే ఖచ్చితంగా ఉండాలండి, ఎందుకో చెప్తాను ఇప్పుడు మీకు. నేను నైట్ వచ్చేసా కదా, ఆ టైంకి షాప్లు ఏం లేవు, నా దగ్గర లాక్ అయితే లేదనమాట. ఇప్పుడు మనకి లాకర్ ఇచ్చారు కదా హాస్టల్లో, ఆ లాకర్లో తాళం వేసి మన భద్రమైన వస్తువులు అన్నీ పెట్టుకొని తాళం వేసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ
చూసుకుంటే హెల్మెట్ కూడా ఇస్తున్నారు ఈ పిక్మీ యాప్లో. పిక్మీ అంటే మనకి ర్యాపిడో ఎలాగో అది అలాగా బాగా యూజ్ అవుతుందండి పర్లా. బస్సు నెంబర్ 187 అండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళేది. సిటీ బస్ స్టేషన్ రైట్, సిటీ బస్ స్టేషన్ అంట ఇక్కడ. సిటీ బస్సు టికెట్లు అట్లా వచ్చి తీసుకుంటారు వాళ్ళే. 250 రూపాయలు, 250 శ్రీలంకన్ రూపాయలండి టికెట్. నిన్న రాత్రి 600 పెట్టానంటే చాలా చౌకే, చాలా చౌక ఎయిర్పోర్ట్ వరకు. ఇక్కడ హీరో షోరూమ్ కూడా ఉంది. వచ్చేసానండి లొకేషన్కి. అయితే వామ్మో 2 గంటలు పట్టిందండి బస్సులో ఇక్కడి నుంచి. ఇదిగోండి నిన్న మనం వచ్చిన బ్యాంక్ ఇదే. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి మన పాస్పోర్ట్ అన్నీ చూపించాలి. ఇదిగోండి ఈ ఏటీఎంలోనే నిన్న మన కార్డు పోయింది. యా థ్యాంక్ యూ సో మచ్, వెరీ నైస్ సర్వీస్. ఫైనల్గా నా కార్డు అయితే ఒక సంతకం పెట్టించుకొని ఈ కార్డు పైన ఉన్న పేరు నా పేరు 2 ఒకటా కాదా అని చూసుకొని అదే నా పాస్పోర్ట్ తీసుకొని ఇచ్చేసారండి. కార్డ్ అయితే వచ్చింది, చాలా హెల్ప్ ఇప్పుడు నాకు. ఇది లేకుండా 0. ఇప్పుడు ఓకే, ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు, ఎందుకంటే డబ్బులు తీసుకోవాలి మనం ఈజీగా. ముందుకెళ్తే ఇది కార్టూన్ నాయక సిటీ అంటండి. అసలు ఈ పేరుని ఎవరి యాత్ అని ఇంకొక పేరు అంటున్నారు, కార్టూన్ నాయక అని ఇంకో పేరు అంటున్నారు. ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి 1 కిలోమీటరు. ఇక్కడికి వచ్చే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నమాట. ఇటు వెళ్తే ఎయిర్పోర్ట్ స్ట్రైట్. ఇంకా ఏం తెలీదు, మనం వెళ్తూ ఉంటే మొత్తం అయ్యే తెలుస్తూ ఉంటాయండి. ఫస్ట్ మన భయమే మనల్ని ఇక్కడ ఆపేస్తుంది, ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళనీదు. భయాన్ని అధిగమించాను, ముందుకు వెళ్తున్నాను. ఈ శ్రీలంకలో డిఎస్ఏ అనేది ఒక పెద్ద బ్రాండ్ అంట. ఇక్కడ ఒక బట్టల షాప్కి వచ్చానండి, ఒక చొక్కా తీసుకుందామని. ఇక్కడ నుంచైనా మంచి బట్టలు వేద్దాం, ఎన్ని రోజుల నుంచి కుదరలేదు కదా. వైట్ షర్ట్ మనకి చాలా బాగుంటుంది. చొక్కా అయితే బాగుందండి, కాకపోతే కొంచెం రేటే ఎక్కువగా ఉంది. అన్న ఐరన్ నీడ్ ఓ ఐరన్ చేసుకుంటేనే ఉంటుందంట. సో చేసుకుందాం, ఒకటి తీసుకుందాం. కాకపోతే రేటే కొంచెం కరెక్ట్గా సెట్ అయింది. చొక్కా వచ్చేసి 714 రూపాయలండి. వాళ్ళ కరెన్సీ వచ్చేసి 2500 అనమాట. చాలా డిఫరెన్స్ ఉంది మన కరెన్సీకి వాళ్ళ కరెన్సీకి. చొక్కా అయితే తీసేసుకున్నాం సెట్. బేరాలు అయితే మాట్లాడాలండి. ఫస్ట్ 2800 చెప్పారు, ఇంకా తగ్గించి 2500కి వచ్చారనమాట. నేను ఎక్కిన సేమ్ బస్సు 187. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా పరోటా ఇట్లా అమ్ముతున్నారండి, ఫేమస్ అనుకుంటా ఇక్కడ పరోటా. ఏంటో ఇప్పటి వరకు ఫుడ్ ఏం అర్థం కావట్లా, ఎక్కడ తినాలి ఏం తినాలి. లాటరీ టికెట్లు అమ్ముతున్నారండి. ఉంది ఇదేదో హోటల్లో ఉంది, దీంట్లోకి వెళ్ళి ట్రై చేద్దాం. ఇక్కడ చికెన్ కొట్టు, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్. శ్రీలంక లోకల్ ఫుడ్ ట్రై చేయాలి మనం ఏదైనా. బ్రదర్ వాట్ ఈస్ ద నేమ్? ఇది లోకల్ ఫుడ్ ఏంటండి, కెన్ ఐ మేక్ ఏ వీడియో హియర్? యా ఇదిగోండి, ఇది లోకల్ ఫుడ్ అంట శ్రీలంక. దీంతోపాటు చికెన్ ఏదో ఇస్తారంటే చూద్దాం. రైస్ కూడా ఇస్తున్నారు. 400 శ్రీలంకల రూపాయలు అంటే స్క్రీన్ పైన ఇచ్చాను. పర్లా మన సైడ్ ఉన్నట్టే హ్యాండ్ వాషర్లు ఉన్నాయిగా. ఇక్కడ కూడా మళ్ళీ చికెన్ ఎక్కువ తింటారు కావాలా. ఇది మొత్తం ఆకుకూరలా బ్రదర్? దిస్ ఈజ్ ఎగ్ దాల్. ఓకే ఓకే, ఇక్కడ పప్పు ఇలా ఉంటుంది అనమాట, మన సైడ్లా కాకుండా. హాయ్. నైస్.
కవర్లో పెట్టారు కింద. ఫస్ట్ ఐ హ్యావ్ టు పే ఆఫ్టర్ పే? ఆఫ్టర్ ఓకే ఓకే, తర్వాత తిన్న తర్వాత పే చేయొచ్చు. డిఫరెంట్గా ఉందండి ఇక్కడ ఏంటో. చికెన్ గ్రేవీతో వీళ్ళు వాడే మసాలాలకి మనం వాడే మసాలాలకి చాలా తేడా ఉన్నట్టుంది, కానీ బాగుంది. ఇది నూడిల్స్ అండి, ఒక మ్యాగీ తింటున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఈ బంగాళదుంప ఏదైతే ఉందో మన సైడ్ శామదుంప అంటాం కదా, అలా ఉంది. మొత్తానికి హెల్దీ ఫుడ్ లాగే ఉందండి, ఎక్కడ కూడా తేడా అనిపించట్లా ఇప్పుడు దాకా తిన్న దాంట్లో. ఇది చిన్న హోటల్ అయినప్పటికీ వీళ్ళు బిల్లు కూడా ఇస్తున్నారు. బాగుందండి నిజంగా శ్రీలంకలో. హలో, దిస్ ఫర్ యూ. ఓకే బాయ్, థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఇదిగోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇది, మధ్యాహ్నం వచ్చేసి ఫుడ్, సాయంత్రం ఇంకేదో తిన్నాం. వీళ్ళకి మన బ్రాండ్ లాగానే పెప్సీ మందే, ఓలే మంది కాదు, 7up మందే. ఈ ఓలే కొత్తగా ఉందండి, మౌంటైన్ డ్యూ కూడా ఉంది ఇక్కడ, స్టింగ్, ఇంకా మెరిండా. సో నేను చెప్పేది ఏంటంటే షుగర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏం తీసుకోవద్దు అంటున్నానండి, అంతే. ఇప్పుడు డైరెక్ట్గా అడుగుదాం. కొలంబో హౌ మచ్ అన్న టికెట్? 300. ఓకే, ఇది ఈ బస్సులో 300 అండి టికెట్. నిన్న నైట్ మన దగ్గర వేసాడు కార్ట్, 600 రూపీస్ తీసుకున్నాడు. ఏసీ బస్సు ఇందాక వచ్చింది కూడా 250 తీసుకున్నాడు. 15 అన్న తేడా ఏదో జరుగుతుందండి మొత్తానికి. టూరిస్ట్ అని చెప్పి వేసేస్తున్నారు కార్ట్. సో ఓకే అది కొన్ని డబ్బులు దిగేటప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారండి, స్టార్టింగే తీసుకోవట్లా. నిన్న ఎక్కడైతే దిగానో ఇంకిదే లాస్ట్ స్టాప్, ఇక్కడే దింపేశారు మళ్ళీ. ఫోర్ట్ అంటే ఇదే అనమాట, మొత్తం గ్రీన్ కలర్లో ఉంది. ఏసీ బస్ అయితే వాళ్ళు 300 ఛార్జ్ చేశారు, మరి నిన్న నైట్ 600 ఛార్జ్ చేశారు. ఏంటో రేటు తెలియపో, చాలా ఇబ్బంది. నాన్ ఏసీ బస్ ఏమో మనకి 250 ఛార్జ్ చేశారు. ఇక్కడ శ్రీలంక కరెన్సీ. ఇదిగోండి ఇక్కడ శ్రీలంకలో హైవే పెట్రోల్ పోలీసులు ఈ విధంగా ఉంటారండి. అసలు మంచి బైక్ ఇచ్చారు, మామూలుగా లేదు. పెద్ద బైక్, యమహా అంట. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఆపుతున్నారుగా. పోలీస్ మ్యాన్ వాంట్ మనీ. నేనుండే లొకేషన్కి అయితే వచ్చేసా, హాస్టల్కి. ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం ఏంటంటే ఈ వీడియో మొత్తం ఎడిటింగ్ చేసుకొని, సో టైం 3 అవుతుంది ఇక్కడ. మొత్తం చూసారు కదండి, మీకు ఎలా అనిపించింది వీడియో ఇప్పటి వరకు? శ్రీలంక సిటీ టూర్ ఇంకా చేయలేదు, బట్ అయినా సిటీలో కొన్ని ప్లేసెస్ చూపించా, మొత్తం చూపించలా. నెక్స్ట్ వచ్చే వీడియో ఈ శ్రీలంక రాజధాని కొలంబోలో ఉన్నాం కదా, ఇక్కడ ఫేమస్ ప్లేసులు అవన్నీ కూడా కవర్ చేద్దాం. ఆ తర్వాత ఇంకా శ్రీలంకలో చాలా ఉన్నాయి, మొత్తం చూసుకుందాం నిదానంగా. మనకి చాలా ఓర్పు ఎక్కువ, అలాగే కవర్ చేద్దాం. సో మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకొని నా అలాంటి వాళ్ళని ఆదరించండి. ఒక లైక్ కూడా. ఉంటాను, బాయ్ బాయ్.